వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు వంశధార ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. హిరా మండలం గొట్టా బ్యారేజ్ వద్ద ఈ నెల 2న 7 గంటలకు 23,000 క్యూసెక్కుల నీరు రావడం ప్రారంభించింది. క్రమేణా పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 38,000 క్యూసెక్కులకు చేరింది. అర్ధరాత్రి 1 గంటకు 40,000 క్యూసెక్కులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు 83,258 క్యూసెక్కుల నీరు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు గరిష్టంగా 1.04 లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అక్కడి నుంచి క్రమేణా వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రాత్రి 7 గంటల సమయానికి 88,000 క్యూసెక్కులకు తగ్గింది. నాగావళిలో శ్రీకాకుళం పాత వంతెన గరిష్టంగా 28,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. గరిష్టంగా 40,000 క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు మహేంద్ర తనయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలో భారీగా వర్షాలు కురవడంతో పాటు బలగొట్టి డ్యాం నుండి కూడా బహుదా నదికి భారీగా వరద నీరు చేరింది. ఈ నది వల్ల దిగువ ప్రాంతాల రైతులకు ఇబ్బంది తక్కువనే చెప్పొచ్చు. కానీ మరలా ఒరిస్సాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలా అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో రైతులకు ముప్పు తప్పదు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 17 మండలాల్లో 8,690 ఎకరాల వరి పంట పూర్తిగా ముంపుకి గురైంది. మరికొన్ని మండలాల్లో మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. పాతపట్నం, కొత్తూరు, హీరా మండలంలో ఎల్లెన్పేట్, నరబుజ్జిపల్లి, పూర్జా, పలాస, నర్సనపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోనూ నదుల పరివాహక గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. శ్రీకాకుళం, గారా, కొత్తూరు, మందస, వజ్రపు కొత్తూరు, హిరమండలం, పొలాకి, సోంపేట ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. 74 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 5 డిస్ట్రిబ్యూషన్ పవర్ ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. ఎక్కడికక్కడే విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. జిల్లా కేంద్రం శ్రీకాకుళం మినహా అంతటా కూడా సుమారు 20 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో 84 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.